కోట్ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ జంట హర్ష రోషన్ శ్రీదేవి ఆపల్ల మరొకసారి వెండి తెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా నటించిన తాజా చిత్రం బ్యాండ్ మేళం. ఒక స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యంలో ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ రచయిత నిర్మాత కోన వెంకట్ కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రానికి సతీష్ జివాజీ దర్శకత్వం వహించారు. బేబీ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రానికి సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. సీనియర్ నటుడు సాయి కుమార్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాకు మరింత వెయిట్ పెరిగింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్ కు తన శుభాకాంక్షలను తెలిపారు. ఇది పక్కా పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరో హర్ష రోషన్ గిరి పాత్రలో, అలాగే హీరోయిన్ శ్రీదేవి రాజీ పాత్రలో నటిస్తున్నారు. చిన్నప్పటి నుంచి బావమరుదుల్లా కలిసి పెరిగిన గిరి రాజీల మధ్య ఏర్పడిన అనుబంధం, ఆ తర్వాత కొన్ని పరిస్థితులు అపార్థాల వల్ల వారు ఎలా దూరమయ్యారు, సంగీతం వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనే అంశాలను చాలా ఆసక్తికరంగా చూపించారు. రోషన్ తన సహజ సిద్ధమైన నటనతో మెప్పించగా, శ్రీదేవి తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మార్చి 13న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న విడుదల కావడంతో పోటీని నివారించేందుకు బ్యాండ్ మేళం టీం తమ సినిమాను 2 వారాల పాటు వాయిదా వేసింది. ఈ గ్యాప్ ను మేకర్స్ ప్రమోషన్ కోసం అద్భుతంగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యం కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్ట్ వంటి సీరియస్ డ్రామా తర్వాత ఈ జంట నుంచి వస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాల్సిందే.